ఇస్తాను ఆర్ఆర్ వచ్చింది. ఎగ్జాస్ట్ సౌండ్ మాత్రం చెవుడు వేలిపోయినాయి. ఫుల్ సౌండ్, ఎంత సౌండ్. సబ్స్క్రైబర్స్ అంట సబ్స్క్రైబర్స్ అంట ఫోటో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది బ్లాగ్ ఏంటంటే సుజుకి మస్తర్ ఈవెంట్కి వెళ్తున్నాం. ఇప్పుడే రెడీ అయిపోయినాం మొత్తం. ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. అసలు 8కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ 10 అవుతుంది. మా వాళ్ళు అంతా లాగ్ చేసారు అప్పటికి వెళ్ళి. చలో గైస్, బైక్ మీద వెళ్ళినాక చూపించేస్తాం ఇంకా వీడియో. లేట్ అయితే వెళ్ళిపోయాం ఫాస్ట్గా. గాయస్ మనం అయితే స్టార్ట్ అయిపోయినాం ఈవెంట్ దగ్గరికి. అసలు మార్నింగ్ 8కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ ఇలా కొంతమందికి వేరే పాస్ ఇచ్చేసింది, వాళ్ళ వల్ల లేట్ అయిపోయింది. అట్లే మా ఫ్రెండ్స్ కూడా చాలామంది వెళ్ళిపోయారు ఈవెంట్ దగ్గరికి. మనదే లేట్ ఉంది. నేను పాసెస్ కోసం పోతే షోరూమ్ కాడ వేరే జరిగింది. అసలు నేను లైఫ్లో మర్చిపోయిన రోజు నిన్న. అసలు ఆ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటీ అనేది ఈరోజు లాంచింగ్ ఉంది, కానీ మా వెహికల్ నిన్ననే లాంచ్ చేస్తాం. ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేసిన యూట్యూబ్లో, లింక్ ఇస్తా కింద చూడండి. వీడియో మంచిగా వచ్చింది. వీడియో మాత్రం ఎట్లా కొంచెం సపోర్ట్ చేసి అనుకో. ఇట్లాంటి వీడియోలు చాలా తీసాం అనుకుంటున్నాను నేను కూడా. ఇంకా మన ఈవెంట్ దగ్గర కూడా ఇంకో 20 మెంబర్స్ పీపుల్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా పాసెస్ ఇవ్వాలి. నేను ఒక రీల్ పెట్టినాం, ఫ్రీ పాసెస్ అని పెట్టినా 10 పాసెస్ అని. ఆ కామెంట్స్ కింద చాలా కామెంట్స్ వచ్చాయి. అందుకనే మళ్ళీ షోరూమ్లో రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఇంకో 20-30 పాసెస్ తీసుకున్నాను. ఇక్కడ ఈవెంట్ దగ్గర వెయిటింగ్ చేస్తున్నారంట మన కోసమే. మనకు లేట్ అయిపోయింది చాలా. ఈరోజు ఢిల్లీ వాళ్ళకి పాసెస్ ఇచ్చేయాలి. దాని తర్వాత ఈవెంట్ చూసేద్దాం మొత్తం. గాయస్, మనం అయితే ఎంట్రీ అయిపోయినాం ఈవెంట్ లోపలికి. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. మన కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా పాసెస్ ఇచ్చేసి మనం కూడా ఇంకా ఈవెంట్ చూసేద్దాం ఎట్లుందో. చాలామంది వచ్చారు ఈవెంట్కి. ఇందాక చూసాను అక్కడ. ఇవన్నీ సుజుకి సంబంధించిన బైక్స్. ఇవన్నీ ఈవెంట్ మాత్రం క్రేజీ జరుగుతుందని అనుకుంటున్నాను. ఎట్లయితే ఏమో చూద్దాం. వీడియోలు చూసిన తర్వాత చూసేద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మనం అయితే బైక్ పార్కింగ్ చేయడానికి వచ్చేసినాం. పార్కింగ్ ఏరియాకి బైక్ ఇంకా పార్క్ చేసి మనం ఈవెంట్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. 8కి స్టార్ట్ అవుదాం అనుకున్నా కానీ 11కి స్టార్ట్ అయిపోయినాం. చాలా లేట్ అయిపోయింది. వచ్చేసరికి 12 అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది. ఇంకా బైక్ పార్కింగ్ చేసి మనం ఇంకా పాసెస్ తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం. మనం పాసెస్ ఇస్తే మనకి ఒక లక్కీ డ్రా కూపన్, ఇంకా ఒక బ్యాండ్ ఇస్తారు సుజుకి సంబంధించిన బ్యాండ్. అది తీసుకొని మనం లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా చూసేద్దాం ఈవెంట్ ఎట్లా అవుతుందో. గాయస్, మనం అయితే ఇప్పుడు వచ్చేసినాం. ఇదే గాయస్ ఈవెంట్ లొకేషన్. సుజుకి ఈవెంట్ అది. మా వాడు ఇంతసేపు మైక్ ఆన్ చేయకుండానే వీడియో షూట్ చేసిండు. మొత్తం వాయిస్ రాలేదు. మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి ఆ వీడియోకి కూడా. ఇంకా మనం లోపలికి ఎంట్రీ ఇచ్చేద్దాం. ఇప్పుడు మనం పాస్ ఇచ్చేసి లక్కీ డ్రా కూపన్, ఇంకా ట్యాగ్, ఇంకొక బ్యాండ్ ఇచ్చారు. ఆ బ్యాండ్ తీసుకొని పోతున్నాం లోపలికి, ఈవెంట్ లోపలికి చూద్దామని. ఇప్పటిదాకా మా ఫ్రెండ్స్ వాళ్ళు రిజిస్ట్రేషన్ అవ్వలే అని చెప్పి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేపించినాం. చాలా లేట్ అయిపోయింది. ఈవెంట్ అయితే 10కి స్టార్ట్ అవుతుంది. చాలా లేట్ అయిపోయింది. లోపలికి వెళ్ళిపోవాలి దన్నదాన. ఇప్పుడే ఈవెంట్ లోపలికి వచ్చేసినాం. ఎవరెవరో ఆడియన్స్ ఫ్రెండ్స్ వచ్చారు, చాలామంది వచ్చారు. బైక్స్ ఇవన్నీ వెహికల్స్ కూడా చాలా బాగున్నాయి. చూడండి, మీ షోరూమ్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసుకోండి. టెస్ట్ డ్రైవ్ కూడా ఫ్రీ. ఇది కొత్త బైక్స్ అంట. ఇది బాగుంది వెహికల్. హయాబుసా వెహికల్ చాలా బాగుంది. సూపర్ ఉంది వెహికల్. అది మాత్రం యుద్ధాలు ఉంది వెహికల్. ఏంటిది అది? బాగుంది వెహికల్, చాలా బాగుంది వెహికల్. ఈ వెహికల్ కూడా బాగుంది సుజుకి. ఇవన్నీ కొత్త బైక్స్ ఇప్పుడే లాంచ్ చేయలేదు. మేము పొద్దుగా చాలా లేట్గా చూసినాం. లాంచ్ చేసేసారు వెహికల్స్ అన్నీ కొత్తగా. మనం నిన్న ఈ వెహికల్ మనం నిన్న లాంచింగ్ చేసింది. ఈ వెహికల్స్ మనం నిన్న లాంచ్ చేసిన స్కూటీ షోరూంలో. The medical team was there. We also got, we know how to hydrate because we are all riding on a plane. So they were hot summer. Though it was hot, we were all wearing riding jackets, pants. narrative team setup getup చేసిరు. మావాడు వెళ్తాను ఫోటో దిగుతానంట. దిగుతారా? పోయి కత్తి తీసుకుంటా అడిగేది. ఏం తీసుకుంటావు? నాలుగో కత్తి. ఆ కత్తి తీసుకొని నువ్వే గుచ్చుకో.
బ్రో ఫోటోలు దిగుతావా? వద్దు బ్రో, దిగు బ్రో. నరుటో ఫ్యాన్ కాదు బ్రో నేను, కానీ నరుటో చూస్తా. ఓన్లీ డోరేమోన్ టీ షర్ట్స్, కప్స్, టీ షర్ట్స్ ఉన్నాయి, హెల్మెట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కిచెన్స్, హెల్మెట్స్ కూడా, జాకెట్స్ కూడా ఉన్నాయి. మీరు కావాలంటే కొనుక్కోవచ్చు. గేమ్స్ కూడా ఉన్నాయి. ఆడతా వెళ్ళి గేమ్స్. గేమ్స్ ఫ్రీ కాదంట బ్రో, డబ్బులు. అడ్వెంచర్ బైక్ ఇది సుజుకిలో V-Strom X5 అంట. ఓకే, ఇది ఏంటిది? ఇదేంది ఇది? నువ్వు అంజీ స్టంట్ బైక్స్ ఇవి సుజుకి జిక్సర్. ఆడ ఇంకా లాంచింగ్ ఈవెంట్ కూడా రాడు, ఇంకా చేయడానికి ప్రిపేర్ అవుతుంది. అది లైవ్ బ్యాండ్ మ్యూజిక్ అనుకుంటా. నైట్ 10 వరకు ఉంటుంది అంటే ఈవెంట్. మార్నింగే ఈవెంట్లో ట్రాక్స్ మీద తిరిగేసారంట. ఇప్పుడు ఏం లేవు, నార్మల్గా కామన్ మ్యాన్స్ తిరుగుతారు. ఇంకా ఆటో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా వస్తారేమో అని చూస్తున్నాం, కానీ ఇంకెవరు రావట్లేదు. మరి వచ్చి రైలు పేర్లు కూడా మనకు తెలియదు. ఇంకా మనం లేట్ వచ్చినాం కదా ఈరోజు. కానీ ఈవెంట్ సెటప్ అయితే బాగుంది. పార్కింగ్ కూడా చాలా ప్లేస్ పెద్దగా ఉంది. స్టాల్స్ కూడా పెట్టిర్రు ఈడ. ఇప్పుడు మనం కూడా తినాలేదనా? ఆడ మనం లాగర్ ఉన్నాడు, ఆడ దొంగడాగో. మనడు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిండు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ లింక్ కింద మెన్షన్ చేస్తా. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నేను చెప్పాలనుకుంటా ఈవెంట్ గురించి. రైడ్ విత్ రాజేశ్వర్ ఉంటుంది. ఆ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము లాంచ్ చేసినాం కదా వెహికల్స్, ఆ వెహికల్స్ ఈరోజు లాంచ్ చేసారు. మేము రివీల్ చేసినాం ఆ వెహికల్స్. అవి టెస్ట్ డ్రైవ్కి ఇస్తున్నారు ఇక్కడ. మనం కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం టెస్ట్ డ్రైవ్కి. మనది ఇంకా నంబర్ రాలేదు. నంబర్ వచ్చాక వీడియో రికార్డింగ్ చేద్దాం. ఇది ట్రాక్ మొత్తం, ట్రాక్ ఇది. చాలామంది వచ్చారు ఈవెంట్కి. ఎండ మాత్రం ఫుల్ కొడుతుంది. నిన్న మన అంత ఎండ లేదు, కానీ చాలా ఎండ ఉంది. ఇంకా మావాడు కూడా ముంగట ఏదో బైక్ నడుపుతున్నట్ట. ఆడికి వెళ్ళిపోదాం మనం. ఇంకా షంట్ స్టో గ్రూప్ ఫోటో. వీళ్ళంతా మన సబ్స్క్రైబర్స్ అంట. మన దగ్గర ఫోటో బ్రో 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 సబ్స్క్రైబర్స్ అంట. ఫోటో తీసుకో, ఫోటో తీసుకో బ్రో. ఫోన్ లేదు బ్రో, ఆ ఫోన్ నీ దారేది. అవు బ్రో. బ్రో ఒక ఫోటో బ్రో. ఇస్తా తీసుకో. చెప్పు. తిన్నాం, ఆన్ ద వేలో ఉంది. మనం ఏ కొడితే తినాం కదా, డైట్లో ఉన్నాం కదా. స్పెషల్ ఆర్డర్ చేసింది మా వాళ్ళు. ఏం తింటాను? చికెన్ బిర్యానీ. నీకు ఎప్పుడు ఏడుగురే చికెన్ బిర్యానీ కావాలా? నీకు అరే స్వీటర్ అయినా కూడా చికెన్ బిర్యానీ అన్నాం. సరే, ఈ వాళ్ళు అందరూ వేసుకోరు. వెజ్ బిర్యానీ. వెజ్ బిర్యానీయా? ఓకే. ఇంకేమొద్దా? ఎందుకు ఇంకేమో తీసుకోరా? మనకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చిందాక మనం కూడా నడుద్దాం వెహికల్ని. ఇంకా మన దగ్గర గోప్రో లేదు కదా, వేరే వాళ్ళకి ఇచ్చి రికార్డింగ్ చేయమని చెప్తా. ఈ స్టంట్ ఇవి చేస్తారంటే ఈ స్టంట్ కూడా ఏం చేస్తలేరు. ఇంకా వీడియోలు తీద్దాం అంటే మార్నింగ్ వచ్చి ఉంటే అయిపోతుండే 8 o'clock 9 o'clock అట్లా. స్టంట్ అవుతుందేమో అని చెప్పి అందరూ నించోరు. స్టంట్ స్టార్ట్ అవుతుందా? వీడైతే అందరు నించోరు, వీడైతే ఏమైతే లేదు. ఎందుకు నించోరు కూడా అర్థమవుతలేదు. ఇంతమంది స్టార్ట్ అయితే ఇంకా స్టార్ట్ కాలే కదరా. ఏడా ఇప్పుడు ఛాన్స్ ఇస్తామంట. నువ్వు కొడతా? ఛాన్స్ ఇప్పిమంటా నీకు? బర్నౌట్ కొట్టేస్తా. నువ్వేం కొడతావు? నువ్వేం కొడతావురా? రే 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 ఏం కొట్టావు నువ్వు? అయ్యే పని ఏదైనా చెప్పుకుంటే చెప్పండి గాయస్. అరే నేను మొన్న ఏరోప్లేన్ గాలి లేపినారా? చాతగాని పనులు చెప్పొద్దు. బర్నౌట్ కొడతా, బండి ఇవ్వమని చెప్పు అంతే. అరే నేను మొన్న హెలికాప్టర్ లేపినారా గాల్లకి? నువ్వు లేపినావు అంటే నేను నమ్మను బాయ్. గాల్లో రెండు చక్కర్లు ఇట్లా ఫ్లిప్ కొట్ట ఏరోప్లేన్ తెలుసా? గాయస్ స్టంట్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడే.
స్టంటింగ్ అయిపోయింది, ఇప్పుడే వెళ్తున్నాం, ఎండ కొడుతుంది. ఇట్లా పేపర్ ఇట్లా పెట్టుకొని పోతున్నాం, ఎండ కొడుతుందని చెప్పి. మన స్టంట్లు మాత్రం క్రేజీ చేసారు. మళ్ళీ ఇంకో గంట అయినాక మళ్ళీ స్టంట్స్ ఉంటాయంట, అలా అప్పుడు వద్దాం. మనం అప్పటిలాగా ఇట్లా బైక్స్ నడుపుదాం వెళ్ళి మనం కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోమని చెప్పి పేపర్ తీసుకున్నా, కానీ ఎండ కొడుతుందని చెప్పి ఇట్లా పెట్టుకున్నాం ఎండకి. గాయస్ ఆకలి అవుతుందని చెప్పి ఇప్పుడు వచ్చినాం కిందికి. టైం 2 అవుతుంది, ఫుల్ ఆకలి అవుతుంది. ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి, స్టాల్స్ దగ్గర తిందామని వచ్చినాం. ఎండ మాత్రం ఘోరంగా కొడుతుంది గాయస్, ఎండ ఏమన్నా కొడుతుంది అసలు, సూపర్. ఇప్పటిదాకా స్టంట్స్ జరిగింది నాన్నే. ఇదేమో వెహికల్స్ నడపని ట్రాక్, ఇది స్కూటీస్. సో మీ అందరికీ చాలా మందికి తెలుసు ఐ రైడ్ సుజుకి బైక్ ఇన్ ది ఎండ్. అండ్ హోప్ఫుల్లీ మీరు అందరు ఈవెంట్ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నా, లైక్ ఆల్ ద ఎక్స్పీరియన్స్ స్టఫ్ అండ్ ఆల్. అండ్ అక్కడ మన మెయిన్గా సుజుకిలో ది బెస్ట్ థింగ్స్ వచ్చేసి నేను ఆల్వేస్ నా బ్లాగ్లో ప్రతిసారి మెన్షన్ చేసేది, ద బైక్ ఈజ్ మోర్ రిలయబుల్ అండ్ ఇట్స్ లైక్ ఫ్రీకింగ్ ఫాస్ట్. 4th गियर में 300 जाती है, अभी 2 गियर और बचे हुए, तो 5वें गियर में 329 किया था. And at that speed, you know what happens? Moment like I actually run a community of bikers of Telangana with I have a group bikers of Hyderabad. జెట్లెస్ 100, ఇది బెన్నర్ బై కార్. ఇది ఇప్పుడే లోపల లంచ్ చేయడానికి. కార్ మాత్రం క్రేజీ ఉంది. బైకింగ్ ఈవెంట్ మొత్తం అయిపోయింది. ఇప్పటికే S1 RR వచ్చింది. ఎగ్జాస్ట్ సౌండ్ మాత్రం చెవులు వేలిపోయినాయి, ఫుల్ సౌండ్. ఎంత సౌండ్ తెలుసా, పక్కన వాళ్ళు చెవులు వేలిపోయినాయి దెబ్బగా సౌండ్, అంత సౌండ్ వచ్చింది. ఘోరం ఉండే సౌండ్ మాత్రం. ఇక స్టార్ట్ అయిపోతున్నాం ఇంటికి. టైం ఎంత అవుతుంది చూడు, టైం 3 అవుతుంది. మేము ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం. కానీ ఈవెంట్ మాత్రం బాగానే. ఈవెంట్ నుంచి బయటకు వచ్చేసినాం, ఇంకెళ్ళిపోతున్నాం ఇంటికి. ఇందాకైతే BMW S1 RR, దాని సౌండ్ మాత్రం క్రేజీ అన్నా క్రేజీ, మస్తు వచ్చింది సౌండ్ దాన్ని. అయితే ఆ సౌండ్కి చెవులు మొత్తం వైబ్రేట్ అయిపోయినాయి, ఫుల్ సౌండ్ వచ్చింది. కొట్టుకుంటే అట్లాంటి బైక్ కొనుక్కోవాలి గాయస్. నేనే ఇచ్చిన వాళ్ళకి కూడా పాసులు. నేను కూడా పోతున్నాం బైక్. కానీ ఈవెంట్ మాత్రం బాగానే జరిగింది. కానీ ఎండలు మాత్రం ఫుల్ ఉన్నాయి. ఆ ఎండలు ఏం నీడలు తీయబుద్ధి అసలు, ఎంత ఎండలు కొడుతున్నాయి తెలుసా. ఏడ నీడలే మొత్తం ఎండలే. ఆ ఎండలో మీద వీడియోలు తీద్దామన్నా ఇంట్రెస్ట్ రావట్లేదు. కానీ ఈవెంట్ మాత్రం మంచిగానే జరిగింది. BMW అది ఇంకా